అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప శాశ్వత కాలము మనకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా మనము ఈరోజు ప్రభుని మహిమపరుస్తూ ఆయన ఆశీర్వాదాన్ని అందుకుందామండి. ప్రియులారా, వాక్య గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనమును చూస్తే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, నీ మార్గము అనగా ఈవేళ మనము పయనిస్తున్నటువంటి ప్రతి మార్గము, లేక మనము ఎన్నుకున్న మార్గము, మన వృత్తి కావచ్చు, మన జీవన వైఖరి కావచ్చు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ ఆయన వెలుగును ప్రకాశింపచేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుడు అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు మహిమగాను ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారని సిమియోను గారు ఆయన చేతుల్లో తీసుకొని ఆయన గురించి ప్రవచిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము గమనించినట్లయితే మన యొక్క మార్గములలో ఆయన వెలుగును ప్రకాశింపచేసేవారుగా ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి ఆయన విడిపించినప్పుడు ఆయనే కదా అగ్నిస్తంభంలో ఉండి రాత్రివేళ చీకటి భయము లేకుండా వారికి వెలుగునిచ్చినటువంటి వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇలాగూ తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి మరి చీకటిలో నడిచిన అది చీకటి కాకుండా దేవుడు వారికి వెలుగు ప్రకాశింపచేసి తోడై ఉన్నారు. ప్రియులారా, దేవుడు భూలోకమందు మానవులకు తోడుగా లేకపోతే మానవులు జీవించలేరు గనుక దేవుని పోలికలో ఉన్న ప్రతి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఈ లోకానికి మన వంటి శరీరం ధరించుకొని మన వలె మారిపోయారు. ఎందుకు అన్నట్లయితే మనలను తన వలె మార్చడానికి, తన వెలుగును మనకు అనుగ్రహించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వేంచేసినటువంటి వారై ఉన్నారు. ఆయన నిజమైన వెలుగును నేను అని చెప్పారు కదండి. ఆ వెలుగు మన అంతరంగంలో ప్రకాశించినప్పుడు ఎలాంటి పాపపు చీకట్లైనా సరే తొలగి వెళ్ళిపోవలసిందే. ప్రియులారా, దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రాసినటువంటి ఒక కీర్తనలో ఉన్నది కదండి, కలులు చీకటిని నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటులు తొలగజేసి శుద్ధకాంతి కలుగజేసను అన్నారు. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధమైనటువంటి కాంతిని మన మార్గాలపై ప్రకాశింపచేసి, మనపై ప్రకాశింపచేసి మనలను తేజోవాసులుగా చేయటమే దేవుని యొక్క ఉద్దేశం గనుక ఇటు ఆశీర్వాదాలు మనపైన, మన తరువాత తరములపైన సర్వోన్నతుడు ప్రభువారు నిరంతరము ప్రకాశింపచేయచ్చు, ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఎన్ని తలచినా ఏది చేసినా నీ వెలుగు మాపై ప్రకాశింపచేయచ్చు, నడిపించు దేవుడు అయినావు. స్తోత్రములు నాథా. నీ తేజస్సు లేనిదే మేము క్షణమైనా ఉండలేము కనుక నీ వెలుగు ప్రతి వారి జీవితాల్లోనూ ప్రభువా చీకటిని తొలగించి ప్రకాశవంతమైన మార్గము తెరుచినట్లు కృపచూపు తండ్రి. ఏ సమస్యలు చీకటిగా అనిపిస్తూ ఉన్నాయో వారికి ఆయా సమస్యల నుంచి విడిపించి నీ వెలుగు ప్రసరింపచేసి తేటగా బ్రతుకు వర్ధిల్లునట్లు కృపచూపమని మహాపవిత్రుడు తేజోస్వరూపుడు యేసు నామమున ప్రార్థించి ప్రతి కుటుంబమును నీ చేతులకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.